హాయ్ గైస్. సో, ఈరోజేంటంటే, మనం యాంగులర్‌లోని డేటా బైండింగ్ కాన్సెప్ట్‌ని మనం డిస్కస్ చేద్దాం గైస్. సో, లాస్ట్ క్లాస్‌లో ఏంటంటే, నేను ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ అయితే ఇచ్చాను. ఇంటర్పోలేషన్ గురించి. ఓకే. అండ్ డేటా బైండింగ్ ఎన్ని టైప్స్ ఉంటుంది? అంటే, వన్ వే బైండింగ్ అంటే ఏంటి? టూ వే బైండింగ్ అంటే ఏంటి? ఓకే. సో, ఒక ఎజెండా ఏంటంటే, స్టార్టింగ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేశాను నేను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు. మనకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్‌లో ఇంటర్పోలేషన్ గురించి డీటెయిల్డ్‌గా మనం అయితే స్టడీ చేసాం గైస్. ఓకే. సో, ఐయామ్ జస్ట్ ఓవర్‌లుకింగ్ దిస్ క్లాస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్టీ బైండింగ్. ప్రాపర్టీ బైండింగ్ అంటే ఇది మనకి ఓన్లీ వన్ వే. ఓకే. సో, మనకి కాంపోనెంట్ నుంచి ఒక వాల్యూ ఏంటంటే టెంప్లేట్‌కి పంపించడం అనమాట. దాన్ని ప్రాపర్టీ బైండింగ్ అని అంటారు. అది వన్ వే బైండింగ్ అనమాట. ఓకే. సో, వన్ వే బైండింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే. మీరిప్పుడు చూడొచ్చు. నా హెచ్‌టిఎంఎల్ టెంప్లేట్ ఏంటంటే బ్లాంక్‌గా ఉంది. అండ్ నా టీఎస్ ఫైల్ కోడ్ ఇది. అండ్ ఇప్పుడు నా అజెండా ఏంటంటే నేనిప్పుడు వన్ వే బైండింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను నా కాంపోనెంట్ నుంచి నేనేంటంటే ఇక్కడికి పంపిస్తున్నాను. సో, నార్మల్ వాల్యూ అయితే మనం ఏంటి ఇంటర్పోలేషన్ ద్వారా చేస్తాం. ఓకే. ఇప్పుడు ఒక వాల్యూని పంపించాలంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే. లెట్స్ సే నేను ఒక ఇమేజ్ యూఆర్ఎల్ తీసుకుంటున్నాను. ఇమేజ్. ఓకే. యూఆర్ఎల్ ఈక్వల్ టు ఓకే. ఇది మనం క్లాస్‌లో ఉన్నాం కాబట్టి లెట్ వేర్ అవి మనం రాయకూడదనమాట. ఓకే. ఇలాగనమాట. సో, నేను ఆల్రెడీ నా దగ్గర ఒక ఇమేజ్ అయితే ఉందన్నమాట. మీరిక్కడ చూడొచ్చు. అసెట్స్ సిగ్నేచర్ అది పీఎన్‌జీ కాదు. నేను మారుస్తాను. ఒక్కసారి మీరు ఇక్కడ చూడండి. అసెట్స్ అనే ఫోల్డర్‌లో సిగ్నేచర్ డాట్ జేపీజీ. ఓకే. పీఎన్‌జీ పెట్టాను. నేనిక్కడ జేపీజీ పెడతా. ఓకే. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇమేజ్ యూఆర్ఎల్ అనేది ఎక్కడుంది? ఈ ఇమేజ్ యూఆర్ఎల్ అనే వేరియబుల్‌లో ఉందన్నమాట. ఓకే. నేను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ట్యాగ్ చేస్తానన్నమాట. మనకి ఆల్రెడీ హెచ్‌టిఎంఎల్ తెలుసు. ఇమేజ్ ఎస్ఆర్‌సి. యూజువల్‌గా మనం హార్డ్ కోడ్ చేస్తాం. ఓకే. సో, ఇలాంటి మిస్టేక్ మాత్రం చేయొద్దు. ఇంటర్పోలేషన్ కింద వస్తదది. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ప్రాపర్టీ బైండింగ్ ఎప్పుడైనా సరే మనం స్క్వేర్ బ్రాకెట్స్‌లో పెట్టాలన్నమాట. ఈక్వల్ టు మనకక్కడ క్లాస్‌లో ఉండే వేరియబుల్ నేమ్ ఏంటి? ఇదన్నమాట. ఓకే. సో, అది ఇవ్వాలి. సో, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. థంబ్ రూల్ ఏంటంటే మనం ఇమేజ్ యూఆర్ఎల్‌ని మనం ఏంటంటే ఇట్లాగ మనం ఇవ్వాలన్నమాట. ఎస్ఆర్‌సి ఈక్వల్ టు అనేసి. సో, ఇదన్నమాట. అండ్ ఇప్పుడు మనం నా అప్లికేషన్‌ని నేను సర్వ్ చేస్తున్నా. సో, కంట్రోల్ సి. సో, లాస్ట్ క్లాస్‌లో చెప్పాను ఏంటి? ఎన్‌జీ సర్వ్. మన అప్లికేషన్ సర్వ్ చేయాలంటే. సో, లెట్స్ సీ వర్క్ అవుద్దా లేదా? ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఫిగర్ ఔట్ చేద్దాం. ఓకే. సో, ప్రతిసారి స్మూత్‌గా రన్ అవ్వాలని లేదు గైస్. ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎర్రర్స్ రావాలి. ఓకే. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే చెప్తాను అది కూడా. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. బేసిక్‌లీ మనకి కాన్ఫిగరేషన్స్‌లో మనం చెక్ చేసుకోవాలన్నమాట. మామూలుగా ఏంటంటే రియల్ టైమ్‌లో అసెట్స్ ఫోల్డర్‌లో పెడతారు. ఇమేజెస్ అన్నీ. నేనిక్కడ అసెట్స్ అనే ఫోల్డర్‌లో నేను పెట్టాను. మీరిక్కడ చూడొచ్చు. మరి నేను అసెట్స్ ఫోల్డర్‌ని సర్వ్ చేయమని యాంగులర్ డాట్ జేసన్‌కి చెప్పానా? చెప్పలేదు. ఓకే. యాంగులర్ డాట్ జేసన్ ఏంటంటే పబ్లిక్ మాత్రమే సర్వ్ చేస్తుంది డిఫాల్ట్‌గా. ఓకే. ఈ
ఇప్పుడు నా అసెట్ ఫోల్డర్‌ని కూడా పట్టించుకో అని నేను చెప్పాలన్నమాట. ఓకే. అసెట్ ఫోల్డర్‌ని కూడా పట్టించుకో, కన్సిడర్ చెయ్యి. అది కన్సిడర్ చేయకపోతే ఏమవుద్ది? ఆబ్వియస్‌లీ మీరు అసెట్ ఫోల్డర్‌లో పెట్టినా వేస్టే. దీనికోసం ఏంటంటే ఈ అసెట్స్ ఏంటంటే దీంట్లో దీంట్లో ఏంటంటే ఒక అరే ఉంటుందన్నమాట. ఈ అరేలో ఆల్రెడీ ఒక జావా స్క్రిప్ట్ జేసన్ ఆబ్జెక్ట్ ఉంది. నేను ఇంకో జేసన్ ఆబ్జెక్ట్ అనేది యాడ్ చేస్తున్నా. చూడండి జాగ్రత్తగా. ఓకే. ఓకే. ఇది ఆల్రెడీ వీడియో ఇచ్చేసాడు. సో చూసారంటే ఇక్కడ ఇన్పుట్ అనేది ఎస్ఆర్‌సి అసెట్స్, అవుట్పుట్ అనేది అసెట్స్. ఓకే. సో అంటే పబ్లిక్ ఫోల్డర్ పట్టించుకుంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇది కూడా పట్టించుకో అని చెప్తున్నాం అనమాట. కన్సిడర్ చెయ్యి, దీంట్లో కూడా ఉంటాయి అనేసి. ఓకే. నేను సేవ్ చేస్తున్నాను. ఓకే. మళ్ళీ మనం ఎంటర్ చేసి చూద్దాం. ఇంకా రాలేదు. ఓకే. నో ప్రాబ్లమ్. ఇలాంటివి జరగాలి. జరిగితేనే మనకి వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను ఎస్ఆర్‌సి అసెట్స్. ఓకే. చూద్దాం. కంట్రోల్ సి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఏం చేసావు? ఓకే. ఫైన్. ఓకే. నా ఇమేజ్ అనేది లోడ్ అయింది. సో ఇక్కడ కీ టేక్‌అవే ఏంటి? సో ఇమేజెస్ అనేవి రియల్ టైమ్‌లో ఎస్ఆర్‌సి ఫోల్డర్‌లో ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే మీరు ఇది కూడా పట్టించుకోవాలన్నమాట. angular.json ఫైల్‌లో మీరు దాన్ని యాడ్ చేశారా లేదా అనేది కూడా కీ థింగ్ అనమాట. ఓకే. అండ్ సో దీన్ని ఏమంటారంటే ప్రాపర్టీ బైండింగ్ అనమాట. ఎందుకు ప్రాపర్టీ బైండింగ్? ఇక్కడ డేటా ఫ్లో ఎలా జరుగుతుంది అంటే కాంపోనెంట్ నుంచి ఈ వాల్యూ టెంప్లేట్‌కి వెళ్తుంది. ఓకే. కాంపోనెంట్ నుంచి టెంప్లేట్‌కి వెళ్తుంది. సో ఇదేంటి? కాంపోనెంట్ నుంచి టెంప్లేట్. ఇది డేటా బైండింగ్ అనమాట. ఓకే. ఇంకా మనకి డేటా బైండింగ్‌లో ఉన్నాయి. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే. ఇప్పుడు మనం చెక్ చేసింది ఏంటి? ప్రాపర్టీ బైండింగ్ వన్ వే. ఎక్కడి నుంచి కాంపోనెంట్ టు వ్యూ వెళ్తుంది. ఓకే. ఎనేబుల్, డిసేబుల్ బటన్స్. ఓకే. ఇది కూడా చూద్దాం. మన దగ్గర లెట్స్ సే ఇక్కడ నేను ఒక బటన్ తీసుకుంటున్నా. ఓకే. బటను అండ్ ఇక్కడ ఏంటంటే డిసేబుల్డ్. ఇది ఒక ప్రాపర్టీ అనమాట. యాక్చువల్‌గా డిసేబుల్డ్ అంటే మనం ఏంటి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. బట్ నేను ఇక్కడ హార్డ్ కోడ్ చేయను. అది నా కాంపోనెంట్ నుంచి ఇస్తానన్నమాట. ఓకే. సబ్మిట్. ఓకే. డిసేబుల్డ్ ఈక్వల్ టు ఇక్కడ మనం ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనం ఇస్తాం. ఇది హార్డ్ కోడ్ చేస్తే. నేను ఇక్కడ అలా ఇవ్వను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈజ్ డిసేబుల్డ్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నా. ఓకే. ఇక్కడ ఈజ్ డిసేబుల్డ్. సో ఏమవుద్ది ఇక్కడి నుంచి ఇక్కడికి? ఇది చూడొచ్చు. బటన్ అనేది డిసేబుల్ అయింది. ఓకే. నేను ఒక బిఆర్ ట్యాగ్ పెడతాను. బటన్ డిసేబుల్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాను? నేను ఈ డిసేబుల్, ఎనేబుల్ అనేది నేను కంట్రోల్ చేసేది నా టీఎస్ ఫైల్ నుంచి. ఓకే. ప్లీజ్ డిసేబుల్డ్ ఫాల్స్ అని చేస్తున్నా. ఏమవుద్ది? ఇప్పుడు ఈ ప్రాపర్టీకి ఏంటంటే ఫాల్స్ అని వెళ్తుంది కాబట్టి బటన్ కనపడుతుంది అనమాట. ఓకే. సో అదే నేను ఇక్కడ రాశాను. ప్రాపర్టీ బైండింగ్ అంటే ఏంటి? కాంపోనెంట్ నుంచి వ్యూకి చేయొచ్చు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇమేజ్ యూఆర్ఎల్స్ ఇట్లాగా. ఓకే. సో యూజ్ ఇట్ వెన్ హెచ్టిఎంఎల్. సో ఈవెంట్ బైండింగ్ అంటే ఏంటి? ఈవెంట్ బైండింగ్ అంటే మనకి ఏంటంటే వ్యూ నుంచి కాంపోనెంట్ అనమాట. ఓకే. వ్యూ నుంచి కాంపోనెంట్ అనమాట. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది నేను తీసుకుంటాను చూడండి. ప్రస్తుతానికి దీన్ని ఉంచుదామా? తీసేద్దాం. ఓకే. తీసేద్దాం. సో ఇండివిజువల్గా నేర్చుకున్నట్టు ఉంటుంది. నేను ఇది
తీసేస్తున్నాను అనమాట. లెట్స్ సే హ్మ్. సో, ఓకే. HTML ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఒక బటన్ తీసుకుందాం. ఓకే. సింపుల్‌గా బటన్. ఓకే. సో, ప్రస్తుతానికి బటన్ ఏంటంటే యాడ్ టు కార్ట్ అనే ఒక టెక్స్ట్ ఉంది దానిపైన. ఓకే. సారీ, యాడ్ టు కార్ట్. బటన్ పైనే ఉంది. యాడ్ టు కార్ట్ అనేది ఉంది. బటన్‌ని క్లిక్ చేస్తే ఏం జరగాలనేది ఇక్కడ రాద్దాం. ఓకే. ఇక్కడ సింపుల్‌గా సో, క్యామెల్ కేస్‌లో రాస్తే బెటరు. ఓకే. ఐటెమ్ యాడెడ్ టు కార్ట్. ఇక్కడ నేనేం చేస్తున్నా, బటన్‌ని క్లిక్ చేస్తే ఏం జరగాలని రాస్తున్నా. ఈక్వల్ టు ఇదనమాట. ఓకే. అంటే ఇక్కడ ఈవెంట్ అనేది మనకి ఎక్కడి నుంచి, ఇప్పుడు మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడి నుంచి అక్కడికెళ్తుందనమాట. ఓకే. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఇక్కడి నుంచి అక్కడికెళ్తుంది. సో, ఇప్పుడు నేను ఎక్కడ క్లిక్ చేస్తున్నానో చూడండి. ఇందాకేంటి మనకి కాంపోనెంట్ నుంచి వ్యూ అనమాట. ఇప్పుడేంటి వ్యూ టు కాంపోనెంట్. ఇక్కడ నేను యాడ్ టు కార్ట్ కొట్టాను. యాడ్ టు కార్ట్ కొడితే ఏమైంది, మనకి HTML టు అంటే టెంప్లేట్ టు కాంపోనెంట్ అనమాట. ఈవెంట్ అనేది మనకి ఎక్కడుంది, కాంపోనెంట్‌లో ఉంది. ఓకే. అందువల్ల దీన్ని ఎలా పిలుస్తారంటే మనకి వన్ వే బైండింగ్ కిందే వస్తుందనమాట. వ్యూ టు కాంపోనెంట్. ఇందాకటిది మనం కాంపోనెంట్ నుంచి వ్యూకి మనం ప్రాపర్టీ బైండింగ్ చేసాం. ఓకే. సో, ఇదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి టూ వే బైండింగ్ అనమాట. సో, టూ వే బైండింగ్ అంటే కాంపోనెంట్ టు వ్యూ అండ్ వ్యూ టు కాంపోనెంట్. ఓకే. టూ వేస్‌లో అనమాట. ఓకే. సో, దీన్ని స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి మనం తీసుకుందాం. ఓకే. సో, లెట్స్ సే నా నేను దీన్ని ఎరేజ్ చేసేస్తున్నాను. ఓకే. ప్రతిదానికి మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఓకే. సో, ఇందాక మీరు అబ్జర్వ్ చేసారా, ప్రాపర్టీ బైండింగ్ మనకి స్క్వేర్ బ్రేసెస్ ఉన్నాయి. ఇక్కడేముంది, ఇక్కడేముందంటే నార్మల్ బ్రేసెస్ ఉన్నాయి. ఓకే. సో, ఇందాక కూడా మనం టైప్ స్క్రిప్ట్‌లోని వాల్యూని మనం డబుల్ కోట్స్‌లో పెట్టాం. ఇక్కడ కూడా మనం టైప్ స్క్రిప్ట్‌లోని ఒక మెథడ్‌ని ఏంటంటే డబుల్ కోట్స్‌లో పెట్టాం. ఓకే. కీప్ ఎన్ ఐ ఆన్ ఇట్. ఓకే. అండ్ సరే, ఇది తీసేసాము. ఇప్పుడు లెట్స్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ టూ వే బైండింగ్. టూ వే బైండింగ్ అంటే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అంటే బోత్ వేస్‌లో డేటా ట్రాన్స్‌ఫర్ అవుద్దనమాట. సో, మనకి ఏంటంటే ఎన్‌జీ మోడల్ అని మనకి ఉందనమాట. డైరెక్ట్‌గా ఎన్‌జీ మోడల్ అని దాన్ని మనం ఏంటంటే బనానా ఇన్ ఏ బాక్స్ సింటాక్స్ అంటాం. ఏంటి, 2 మిక్స్ ఉంటుందనమాట. ఓకే. సో, లెట్స్ సే నేనిక్కడ ఒక ఇన్‌పుట్ తీసుకుంటున్నాను. సో, ఇన్‌పుట్ వచ్చేసి నాకు టైప్ ఈక్వల్ టు సమ్, ఇక్కడ నేను ఈమెయిల్ తీసుకున్నా. ప్లేస్ హోల్డర్ అంటే ఎంటర్ యువర్ ఈమెయిల్. ఓకే. సో, ఇది నార్మల్‌గా ఇట్స్ ఎ టిపికల్ ఇన్‌పుట్, అందరికీ తెలుసు. ఓకే. ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ, ఇక్కడ ఒక ఈమెయిల్ అని తీసుకుంటున్నాను. ప్రస్తుతానికి యాహ్! ఇట్స్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. ఓకే. సేమ్ టైమ్ నేనేంటంటే ఇక్కడ నేను ఒక పారాగ్రాఫ్ తీసుకుంటాను. ఓకే. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ అంటే ఏంటి? ఇదేం చేస్తుంది? జస్ట్ కాంపోనెంట్‌లో ఉన్నది నాకు ప్రింట్ అనేది చేస్తుందనమాట. కాంపోనెంట్‌లో ఏదైతే ఉందో
దాన్ని ప్రింట్ చేస్తుంది. ప్రస్తుతానికి ఏమన్నా ఉందా? బ్లాంక్. ప్రస్తుతానికి ఏమన్నా ఉందా? బ్లాంక్. ఇప్పుడు నాకేమొస్తది? ఏం రాదు. అంటే ఏం ప్రింట్ అవ్వట్లేదు ఇక్కడ పారాగ్రాఫ్. రీజన్ ఏంటి? అంటే ఇక్కడ బ్లాంక్ ఉంది. ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సమ్ టెక్స్ట్ టైప్ చేస్తా. సురేష్. ఓకే. సో ఎజెండా ఏంటంటే నేను ఇక్కడ సురేష్ అని టైప్ చేస్తాను. అంటే నేను హెచ్టీఎంఎల్‌లో టైప్ చేస్తే నాకు ఇక్కడికి రావాలి. కాంపోనెంట్‌లో ఈ వేరియబుల్‌లోకి రావాలి. వేరియబుల్‌లోకి వచ్చాక అది ఇక్కడ ప్రింట్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ చెప్తున్నాను. రిక్వైర్మెంట్ ఏంటంటే నేను హెచ్టీఎంఎల్‌లో టైప్ చేస్తా. టైప్ చేసిన వాల్యూ నాకు కాంపోనెంట్‌లోని వేరియబుల్‌లో స్టోర్ అవ్వాలి. ఫైనల్‌గా కాంపోనెంట్‌లోని వాల్యూ ఏంటంటే నాకు ఇక్కడ ప్రింట్ అవ్వాలన్నమాట. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే రిక్వైర్మెంట్ ఏంటంటే అటు వెళ్ళాలి, ఇటు రావాలి. అంటే టూ వే బైండింగ్ అనమాట. అంటే నేను ఇక్కడ టైప్ చేస్తే కాంపోనెంట్కి వెళ్ళాలి, కాంపోనెంట్ నుంచి మళ్ళీ వ్యూకి రావాలి. వ్యూకి వచ్చి ఇక్కడ యువర్ ఈమెయిల్ ఈజ్ అని ప్రింట్ అవ్వాలన్నమాట. అలాంటప్పుడు మనం ఏం చేయాలి అంటే టూ వేస్లో అటు నుంచి ఇటు నుంచి అటు మనకి చేయాలి అంటే మనం ఎన్జీ మోడల్ బనానా ఇన్ ఏ బాక్స్ సింటాక్స్ సెంటర్ వీటిని. ఓకే. ఇక్కడ మీరు ఒక్క నిమిషం. ఇక్కడ ఎన్జీ మోడల్. ఓకే. సో తప్పు చేసాము మనం ఇక్కడ. సో వన్ మూమెంట్. సో ఇది యా ఫస్ట్ మనకి ఇదన్నమాట. ఓకే. ఎన్జీ మోడల్. ఓకే. ఇక్కడ టైప్ స్క్రిప్ట్లో ఉన్న వాల్యూ ఏంటి? ఈమెయిల్. ఓకే. సో పర్ఫెక్ట్గానే తీసుకున్నాము. ఓకే. దిస్ రిడెండెంట్ రైట్. ఓకే. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఈమెయిల్, ఎన్జీ మోడల్ ఈక్వల్ టు ఈమెయిల్. ఓకే. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ యువర్ ఈమెయిల్. అంతా బాగానే ఉంది. సో దీనికి ఐ థింక్ వీ హావ్ టు యూజ్ కామన్ మాడ్యూల్. ఎన్జీ మోడల్ కరెక్ట్గానే ఇచ్చాం కదా. ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఓకే. సో ఇట్ సీమ్స్ లైక్ ఇక్కడ ఏదైనా మనం ఇంపోర్ట్ చేసుకోవాలనేది ఆలోచిస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ మనం ఇంపోర్ట్స్లో కామన్ మాడ్యూల్ కూడా రాద్దాం. సో ఎన్జీ మోడల్స్. సో ఐ థింక్ ఓకే. లెట్స్ ఆస్క్ చాట్‌జీపీటీ మనం చేసిన మిస్టేక్ ఏంటో. లేదు అంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్ది. కాంట్ బైండ్ టు ఎన్జీ మోడల్ సిన్స్ ఇట్స్ ఎ నోన్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్పుట్. లెట్స్ ఆస్క్ చాట్‌జీపీటీ మనం చేసిన మిస్టేక్ ఏంటి. ఓకే. ఓకే. ఫార్మ్స్ మాడ్యూల్ అనమాట. ఓకే. 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 ఫార్మ్స్ మాడ్యూల్ కామన్ మాడ్యూల్ కాదు. ఓకే. ఇక్కడ ఫార్మ్స్ మాడ్యూల్. ఓకే. అండ్ ఇక్కడ ఫార్మ్స్ మాడ్యూల్. ఓకే. సో ఓకే. ఫైన్. సో ఫార్మ్స్ మాడ్యూల్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే.
సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ గట్టా సురేష్ 2 అని టైప్ చేస్తున్నా. అంటే నేను టైప్ చేసేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఫ్లో చూడండి. నేను టైప్ చేసేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది. ఫస్ట్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. టైప్ చేస్తుంటే అది నా ఇక్కడికి వస్తుందన్నమాట. ఇక్కడ స్టోర్ అయ్యి ఫైనల్గా అంటే నా కాంపోనెంట్లో నేను టైప్ చేసేది కాంపోనెంట్లోకి వచ్చి కాంపోనెంట్ నుంచి మళ్ళీ ఇక్కడ ప్రింట్ చేస్తున్నాను. అంటే 2 వే బైండింగ్ అనమాట. మనం ఎక్కడ లింక్ చేసుకోవాలి, ఇక్కడ టైప్ స్క్రిప్ట్ మనకి ఏదైతే వేరియబుల్ ఇచ్చేసామో ఆ వేరియబుల్లో స్టోరీ ఫైనల్గా ఇక్కడ వేరియబుల్ ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఐ థింక్ వీ డన్. ఓకే, సో టోటల్లీ మనం ఏం చేసాం, మనం ఏంటంటే స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ చూసామన్నమాట. అంటే కాంపోనెంట్ నుంచి వీక్ ఎట్లాగా, వీ నుంచి కాంపోనెంట్కి ఎట్లాగా అనేది ఈవెంట్ బైండింగ్ ద్వారా చూసాం. అండ్ ప్రాపర్టీ బైండింగ్ చూసాం. అండ్ మనం ఇక్కడ ఏంటంటే మనం 2 వే బైండింగ్ కూడా చూసామన్నమాట. ఓకే, సో ఇది మీకు అసైన్మెంట్గా మీరు చేయొచ్చు, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. ఓకే, సో కౌంటర్ యాప్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. ఓకే, ఇంటర్పోలేషన్, డైరెక్షన్ ఏంటి ఇట్లా అనమాట. ఓకే, డైరెక్షన్ ఏంటి, సింటాక్సెస్ ఏంటి అనేది నీట్గా నోట్స్లో ఉంది. ఇది కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇది మనం ట్రై చేద్దాం. జస్ట్ ఇది చాలా సింపుల్గా ఉంది. ఇది సో ఇక్కడ మనకి ప్రస్తుతానికి ఎర్రర్ వస్తుంది. ఇందువల్ల మనకి ఇంక్రిమెంట్ అనే మెథడ్ టీఎస్లో లేదు, డిక్రిమెంట్ అనే మెథడ్ లేదు, కౌంట్ అనేది కూడా మనకి టీఎస్లో లేదు. కరెక్ట్. సో ఇప్పుడు నేను ఈ 3 టీఎస్లో యాడ్ చేయగానే ఎర్రర్స్ అన్నీ వ్యానిష్ అయిపోతాయి. ఓకే, సో ఇట్లా అనమాట. ఓకే, టీఎస్. సో నా అప్లికేషన్ అనేది నేను ఓపెన్ చేస్తాను. ప్రాపర్టీ కౌంట్ డజంట్ ఎగ్జిస్ట్ ఆన్ టైప్ యాప్ కాంపోనెంట్. ఎందుకైనా మంచిది ఒకసారి సేవ్ చేసిన తర్వాత బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనం మళ్ళీ అప్లికేషన్ సర్వ్ చేయడం బెటర్ అన్నమాట. ఓకే, ఓకే, కౌంట్ 1 మైనస్ అంటే మీరు చూస్తే నా వాల్యూ అనేది నేను ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఇదేంటిది, ఈవెంట్ బైండింగ్ అనమాట. ఈవెంట్ బైండింగ్ అంటే టెంప్లేట్ టు కాంపోనెంట్, అంతే కదా. టెంప్లేట్ టు కాంపోనెంట్ అయింది, అది 1 వే. మళ్ళీ ఎప్పుడైతే వాల్యూ ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అవుతుందో అది మళ్ళీ బ్యాక్ టు ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది అనమాట. అంటే కాంపోనెంట్ టు టెంప్లేట్ అనమాట. ఇది కాంపోనెంట్ టు టెంప్లేట్. ఓకే, ఇది టెంప్లేట్ టు కాంపోనెంట్ అనమాట. ఓకే, సో అది గైస్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్లాగే నేను కంటిన్యూగా చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సైనింగ్ ఆఫ్.